సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తన కెరీర్ మొదట్లో యాంకర్గా పనిచేసి నేడు ఒక్కో సినిమాకు 10 నుండి 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె టాలీవుడ్ హీరోలు రవితేజ మరియు ప్రభాస్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని తాజాగా పంచుకున్నారు. రవితేజ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, షూటింగ్ సెట్లో అమితాబ్ బచ్చన్ స్టైల్లో ఆయనతో హిందీలో మాట్లాడటం తనకు అలవాటని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభాస్ వ్యక్తిత్వం ఒక పిల్లాడిలా ఉంటుందని, ఆయన పాన్ ఇండియా స్టార్గా ఎదగటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని నయనతార ఆనందం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియాలో లేడీస్ సూపర్ స్టార్గా పేరు సంపాదించుకొని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా ప్రసిద్ధి చెందిన నయనతార సంబంధించి అనేక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవైపు వివాహం అయినప్పటికీ కూడా వరుస సినిమాలతో ఆమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో కూడా దూసుకుపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆమె మన శివశంకర్ వరప్రసాద్తో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటించి మెప్పించడం ద్వారా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఆమెను ఏరి కోరి చిరంజీవి సరసన డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె ఎంపిక సరైనదేనని అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూనే తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంబంధించి ఆమె మాట్లాడుతూ ప్రభాస్తో తాను కూడా కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయని, అతనిది చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ పేర్కొనడం జరిగింది. కెరీర్ ప్రారంభంలో ముఖ్యంగా నేను తానైతే ప్రభాస్ను గమనించిన నేపథ్యంలో షూటింగ్ స్పాట్లో కూడా ఆడుకుంటూ అల్లరి చేసేవాడని, మంచివాడని చెప్తూనే తాజాగా పాన్ ఇండియా స్టార్గా ఎదగడం అంటే మామూలు విషయం కాదంటూ ఆమె ప్రభాస్ పట్ల తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కింది స్థాయి నుంచి వచ్చిన ప్రభాస్ అయితే కృష్ణారావు వారసులుగా పేరు నిలబెట్టాడని, పాన్ ఇండియా స్టార్గా తన మిత్రుడు ఎదగడం అంటే తనకు కూడా ఎంతో గర్వకారణంగా ఉందని కూడా నయనతార ప్రకటించారు. అదేవిధంగా రవితేజ కూడా తనకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని కూడా నయనతార ప్రకటించడం అయితే జరిగింది. తాను రవితేజ కలిసి హిందీలో మాట్లాడుకుంటామని ఆమె చెప్పారు. అమితాబ్ బచ్చన్కు రవితేజ ఎంతో ఫ్యాన్ అని, అందువల్ల ఆ క్రమంలోనే అమితాబ్ డైలాగులు అనేకం కూడా తన వద్ద రవితేజ ప్రస్తావించేవాడని కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది. మరోవైపు రవితేజకు సంబంధించి తాము నిరంతరం కలుసుకోవడం కాకుండా మాట్లాడుకునే వాళ్ళమని చెప్పారు. ఇటీవల కాలంలో రవితేజతో మాట్లాడడం చాలా తక్కువైపోయిందని, వృత్తిపరంగా రవితేజ కూడా బిజీ అయ్యాడని, అదేవిధంగా వ్యక్తిగత పనులతో తాను కూడా బిజీ అయిన విషయాన్ని కూడా నయనతార అయితే ప్రస్తావించారు. త్వరలోనే తాము కలుసుకొని తాము కన్నడలో దూరం ఉన్నప్పటికీ కూడా తమ స్నేహం మాత్రం ఏమాత్రం కూడా తేడా రాకుండా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రత్యేకించి ఇద్దరు సహనటులపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన నేపథ్యంలోనే నయనతార అయితే 2003లో మలయాళ చిత్రం మనశ్రీ నక్కర అనే సినిమాతో ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఒక లేడీ హీరోయిన్లో ఆమె దాదాపు ఒక సినిమాకు 10 నుంచి 15 కోట్ల దాకా తీసుకుంటున్నట్టుగా టాలీవుడ్లో, ముఖ్యంగా బాలీవుడ్లో కూడా టాక్ వినిపిస్తుంది. ఆమె ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నటించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకైతే ఆమె సినీ కెరీర్లో 75 సినిమాల దాకా నటించి మెప్పించడం అయితే జరిగింది. 2023లో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్ అనే హిందీ సినిమాలో కూడా నయనతార మెరిశారు. సౌత్ ఇండియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నయనతార ఇటీవల తెలుగులో మెగాస్టార్ సరసన మన శివశంకర్ వరప్రసాద్లో కూడా నటించడమే కాకుండా ఆ సినిమా సక్సెస్లో కూడా కీలక పాత్రమైన పోషించడం విశేషం.